ఒక్కొక్క ఇయర్లీ ఒక సినిమా చేస్తే ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే చాలా పెద్దగా ఎక్కడ చూసినా ఏ థియేటర్ చూసినా మాకు కలకలాడుతుంటాయి. అలాగే అలాంటి సినిమాల మధ్య మన చిన్న చిన్న సినిమాలు ఆడితే అందరికీ ఇండస్ట్రీ బాగుంటుంది. తర్వాత మన టెక్నీషియన్స్కి బాగా పనులు ఉంటాయి అనే అభిప్రాయంతో ఈ మధ్యలో నేను నా ట్రాక్ కూడా కొద్దిగా చేంజ్ చేసుకున్నాను. కన్నడంలో కనకదాసరు పురంధరదాసరు అయిన తర్వాత 300 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ వచ్చిన విజయదాసురు, తర్వాత జగన్నాథ్ దాసురు, తర్వాత ప్రసన్న వెంకటదాసురు, మహిపతి దాసురు, ఇలాంటి వాళ్ళని చాలామంది మర్చిపోయారు. సో ఎందుకు నేను అటెంప్ట్ చేయకూడదని ఆలోచించి చూద్దాం, ఏ సినిమా ఆడుతుందో తెలీదో మాకు తెలియదు, అది ఆడియన్సే అది చెప్పాలి. ఈ సినిమా బాగుందంటే ఖచ్చితంగా చూస్తారు. అలాంటి టైంలో నేను ఫస్ట్ జగన్నాథ్ దాసురు సినిమా చేస్తే 100 days అయింది కన్నడంలో. 100 days అది అందరూ నాకు ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, ఈ సినిమా ఎందుకు చేస్తావు, నీకు డబ్బులు 100% డబ్బులు పోగొట్టుకుంటావు అంటే, సరే కమర్షియల్ సినిమా కానీ గ్యారెంటీ ఏముంది, సరే ట్రై చేద్దామని నేను ట్రై చేస్తే జగన్నాథ్ దాసురు 100 days, ప్రసన్న వెంకటదాసురు 50 days, ఇప్పుడు నెక్స్ట్ మంత్ విజయదాసురు అనే సినిమా రిలీజ్ అవుతుంది. సో ఇది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఖచ్చితంగా ఒక సినిమా చూస్తూ ఉంటారు. అలాగే అక్కడి నుంచి మళ్ళీ ఈ టాపిక్ వస్తే కృష్ణ గారి ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈ సినిమా ఆదరిస్తారు. ఖచ్చితంగా 100 days అవుతుంది. ఎక్కడ చూసినా కృష్ణ విజయం సాధిస్తుందని ఆ నమ్మకంతో సెలవు తీసుకుంటున్నాను. గెస్ట్లని ఎవరిని పిలవాలి, ఎవరిని పిలిస్తే మాటిస్తారు కానీ ఫంక్షన్లకు రానటువంటి సందర్భాలు. అలాంటి ఈ సందర్భాల్లో ఎవరు పిలిచినా ఎంత బిజీగా ఉన్నా నో చెప్పకుండా ప్రతి ఫంక్షన్కు అటెండ్ అయ్యేటువంటి వ్యక్తి సాయి వెంకట్. నిజంగా సాయి వెంకట్ లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉండడం నేను గర్వంగా ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే చిన్న సినిమా ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా ప్రొడ్యూసర్లకు చాలా ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వేదిక మీద కొన్ని చెప్పుకోలేనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి ప్రతి ఫంక్షన్కు ఇచ్చేసి వాళ్ళని బ్లెస్ చేస్తున్నటువంటి నా ప్రియమిత్రుడు జయహో రామానుజ అని ఒక అద్భుతమైనటువంటి ఒక కావ్యాన్ని నిర్మిస్తున్నాడు. ఇండస్ట్రీకి గర్వకారణం. ఎందుకంటే అభిమానులు ఇవాళ ప్రేక్షక దేవుళ్ళు, అభిమానులు సినిమాల్ని బ్రతికిస్తున్నారు, నిలబెడుతున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలకి నేను కూడా ఆల్మోస్ట్ ఒక 4 సినిమాలు నిర్మాతగా చేశాను. మధుసూదన్ గారు వంశం సినిమా చేసినప్పుడు నాకు పరిచయం, పత్తికొండ కుమారస్వామి గారితో. అప్పుడు వంశం అనే సినిమా 3 క్యారెక్టర్లతోటి బాలదిత్య వాళ్ళతో చేసినప్పుడు అనుకున్నాను ఆర్ట్ ఫిల్మ్ చేస్తున్నారు, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి. అంటే చాలా అద్భుతమైనటువంటి విజయం, అలాగే మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు నంది అవార్డు కూడా సొంతం చేసుకుంది. సో మధుసూదన్ గారికి వెనుదనుగా ఉన్నటువంటి మోహన్ గౌడ్ గారు, అలాగే సాయి వెంకట్ గారు, అలాగే శోభారాణి గారు కూడా సపోర్ట్ చేయాలి రిలీజ్ ఈ సినిమాకి. ఎందుకంటే ఇన్నేళ్ల తర్వాత కూడా ఫ్రెష్ ఫిల్మ్, డెఫినెట్గా చాలా కొత్త సినిమా లాగానే ఉంది. ఇప్పుడే రీసెంట్గా తీసినట్టుగా ఉంది. రీసెంట్గా మళ్ళీ కృష్ణ గారు వచ్చి ఈ సినిమాలో యాక్ట్ చేసినట్టు ఉంది. అంత బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. చిన్న సినిమా కాదు, ఇది చాలా పెద్ద సినిమా. కృష్ణ గారి అభిమానులకి ఒక మెమొరీ లాగా ఉంటుంది కృష్ణ విజయం. ఖాదర్ గారు చెప్పినట్టుగా ఈ సినిమాని ప్రతి ఒక్క అభిమాని చూడాలి, ఆదరించాలి. అదే కృష్ణ గారికి మనం ఇచ్చేటువంటి ఘన నివాళి. కృష్ణ గారితో నేను వర్క్ చేయలేదు అని చాలా బాధపడ్డాను చాలాసార్లు. అంటే ఎందుకంటే నాకు అవకాశం రాలేదు అప్పుడు. కానీ అనుకోని దీంట్లో నేను డైరెక్టర్గా ఉండి తర్వాత డైరెక్టర్ నుంచి మళ్ళీ వాపస్ కో డైరెక్టర్ అయ్యాను. కొన్ని సినిమాలకు చేశాను. అప్పుడు జయ గారు గుండమ్మ గారి మనవడని ఆలీ గారితో సినిమా తీస్తున్నప్పుడు దానికి నేను కో డైరెక్టర్ని. ఆ సినిమాలో కృష్ణ గారు గెస్ట్ అపీరెన్స్ చేశారు, అతిథి పాత్రలో ఉన్నారు. నేను కో డైరెక్టర్ని. నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కృష్ణ గారితో. ఎందుకంటే నాకు తెలియదు, కృష్ణ గారిని చూడటమే తప్ప ఆయనతో వర్క్ చేయలేదు. కాబట్టి ఎలాగని చెప్పేసి రాగానే నేను పరిగెత్తుకెళ్ళి సీన్ పేపర్ తీసుకెళ్ళి పక్కన నిల్చున్నాను. నిల్చోగానే అన్నారు, ఆ సీన్ ఏంటి అని చెప్పేసి అలాగా
చిన్న టూత్ పిక్ ఏదో అనుకుంటే అలాగా సీన్ ఏంటి చెప్పాబాయ్ అన్నది. చిన్నప్పటి నుంచి కూడా మా పిన్ని నేను కృష్ణ గారి ఫ్యాన్స్, అలాగే నేను శోభన్ బాబు గారి ఫ్యాను, ఇద్దరం పోట్లాడుకుంటూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. చివరికి నేను అలా అందం విషయంలోనే కానీ నటన విషయంలో కూడా మా పిన్నితోటి నేను లాస్ట్లో కృష్ణ గారితోనే ఏకీభవించేదాన్ని, మా పిన్నితోనే. ఇప్పుడు కూడా ఈ పేరు కృష్ణ గారి ఆఖరి చిత్రం అని చెప్పి అప్పాజీ గారు పిలవంగానే వేరే కార్యక్రమంలో కొంచెం ఉన్నప్పటికీ కూడా వెంటనే కూడా నాకు చాలా సంతోషం కలిగింది రావడానికి. అప్పాజీ గారికి కృతజ్ఞతలు. అలాగే ఇక్కడున్న సినీ ప్రముఖులందరినీ కూడా కలవటం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొత్తగా సినీ రంగంలో అడుగుడుతున్నాను. ప్రొడ్యూసర్గా 2 సినిమా ఆఫీసులు కూడా తీసి సినిమాలు మొదలుపెట్టాను. మీరందరూ కూడా సినీ రంగం నన్ను ఆదరిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే ఈ సినీ రంగం ఆట పాట మాట, ఒక మాట తీరు బాగుంటేనే మనం వాళ్ళతోటి మాట్లాడాలి అని అనిపిస్తుంది. అలాగే ఒక నృత్యం కానీ నాట్యం కానీ సినిమాల్లో కానీ, అలాగే ఒక మాట పాట, ఈ పాటలు మనకి ఆదర్శంగా ఎందరో గాయకులందరూ కూడా గాయనీమణులు అందరూ కూడా, ఈ శ్రీలేఖ గారు మనం చెప్పక్కర్లేదు ఆవిడ గురించి. ఈ పాటలో ఈ సినిమాలో ఆవిడ పాడారు అనుకుంటే కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలీ గారు కానీ ఇంకోళ్ళు పాత యాక్టర్స్ అందరూ కూడా మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ కొంతమంది మనకి చాలా సినిమాల్లో కూడా నటిస్తూ ఉన్నారు. కాబట్టి నటన అనేది చాలామందికి మనం మైక్ దగ్గరికి మాట్లాడడానికి ఎలాగా కొంచెం భయం వేస్తుందో అట్లాగే ఆ కెమెరాల ముందు నటించడం అంటే కూడా చాలా కష్టం. ఆ నటనలో కూడా వైవిధ్యభరితంగా పాత్రకు తగ్గట్టుగా ఎమిగిపోవడం అనేది ఈ కృష్ణ గారికే కాదండి, అందరూ మన నాగేశ్వరరావు గారు కానీ రామారావు గారు కానీ ఎవరి అభిమానాలు వాళ్ళకు ఉంటాయి. ఇందాక ఆయన చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ కష్టపడి ఎవరిదైనా సొమ్మే. కాబట్టి మీడియా వాళ్ళు కానీ ఎవరైనా కానీ చూసేవాళ్ళు కానీ మన దృష్టితోనే చూడండి సినిమా. ఎందుకంటే పాత సినిమా ఆదరిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే కృష్ణ గారు మన ముందున్నట్టుగా మన ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఉన్నారు కాబట్టి మనకి అందరికీ మనకి ఆ సంతోషం కలుగుతుంది. చాలామందితో కలిసి కుటుంబ కథా చిత్రంగా స్నేహితులతో కానీ కుటుంబంతో కానీ ఈ సంక్రాంతి సంబరాలు ఇవాళ నుంచే మొదలయ్యాయి. మనకి ఎప్పుడో అక్కడ అటువైపు ఆంధ్రాలో మనకి కోడి పందాలు మొదలైనట్టుగానే ఇక్కడ మనకి ఈ సినిమా చాలా చాలా, ఎందుకంటే ఆ కోడి పందాల్లో కొంతమంది నష్టపోతారు లాభపోతారు, కానీ ఈ సినిమాలో మాత్రం ఈ సినిమా చూసిన వాళ్ళకి చాలా ఆనందం కలుగుతుంది. మనకి ఎక్కువ డబ్బేం కష్టం పడదు కదా. సూపర్ స్టార్ కృష్ణ గారి ఆఖరి చిత్రం కృష్ణ విజయం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇచ్చేసిన వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, నిర్మాతలకు, దర్శకులకు, ముఖ్యంగా కృష్ణ గారి అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సినిమా చూడడం జరిగింది. ప్రతి కృష్ణ గారి అభిమాని ఈ చిత్రం విడుదలకు సహకరించాలి, ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ప్రతిరోజు ఇప్పటికీ ఎప్పటికీ మనం సూపర్ స్టార్ కృష్ణ గారిని ఆదరిస్తుంటాం. నా మనవి అనుకోండి, దయచేసి ఇలాంటి సినిమాలకు సహకరించాలి మనం తప్పకుండా. వాళ్ళు త్వరలో రిలీజ్ చేస్తున్నారు. నా వంతు సాయం కూడా ఈ సినిమాకి తప్పకుండా ఉంటుంది. సినిమా చూశాను. కృష్ణ గారు చాలా అద్భుతంగా, మనం గత చిత్రాలు ఎలా చూసాము గ్లామర్గా, దాంతోపాటు బాగా నటించారు. చాలా బాగా అనిపించింది నాకైతే. సినిమా చూసిన తర్వాత కృష్ణ గారు మన మధ్యలో లేరు అని అనిపించలేదు. చాలా 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 హ్యాపీగా, ఎలా అయితే మనం సినిమా చాలాసార్లు థియేటర్లో చూసాం కూర్చొని, సినిమా చూసిన తర్వాత చాలాసార్లు మాట్లాడి చర్చించుకున్నాం. ఈ సినిమా చూసిన తర్వాత ఆయనతో చెప్పలేం కానీ ఎక్కడున్నా వింటున్నారు అనుకుంటున్నాం. ఎలా ముందు మాట్లాడే వాళ్ళం ఆ రోజు ఈ రోజు అదే ఫీల్ అవుతున్నాను నేను. చాలా హ్యాపీగా ఉన్నాం. సినిమాకి అందరూ ఆదరించండి, ఈ సినిమాకి సహకరించండి. నిన్న ప్రపంచవ్యాప్తంగా గుంటూరు కారం రిలీజ్ అయింది. ఒక్క రోజు లోపలనే 94 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇది ఈ వేదిక మీద చెప్పాలో చెప్పదో తెలియదు కానీ ఆ విషయం కూడా సినిమాకి సంబంధించిన విషయం అని చెప్తున్నా. కొంతమంది నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది.
వాళ్ళకి ఎన్నోసార్లు వార్నింగ్ ఇవ్వడం కూడా చెప్పింది. సినిమా ఏమున్నా కూడా ఆ రోజుల్లో కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు, మహేష్ బాబు గారు, దాంతోపాటు మాకు కూడా అదే అలవాటు అయిపోయింది. సినిమా బాగుంటే హిట్ ఉంటే హిట్, ఫట్ ఉంటే ఫట్. కృష్ణ గారు సినిమా ఉన్నా కూడా బాగలేకుండా లేదనే వాళ్ళు మహేష్ బాబు అలాగే మేము అన్నాం. సినిమా చాలా బాగున్నా ఈ మధ్యన మహేష్ బాబు సినిమాలకు గత 2-3 చిత్రాల నుంచి చూస్తున్నాం నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ప్రసాద్ గారు కూడా వార్నింగ్ ఇవ్వని చెప్పింది. కొంతమంది విధవులకు పనిపాట ఉండదు. కొన్ని చిన్న ఛానళ్ళు మీడియాని తప్పట్టడం లేదు. సినిమాను సినిమాగా రాయాలా, సినిమాను సినిమాగా చూడాలా. ఎంత కష్టపడి సినిమాలు తీస్తారు ఈ పెద్దలకు వేదికల మీద ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. ఏదో రాసేసినంత మాత్రాన వాళ్ళకు వచ్చేది ఏముండదు. ఈ రివ్యూస్ను నమ్మకండి, సినిమా చూడండి, ఒకరికొకరు చెప్పిన తర్వాత మీకు నచ్చితే చూడండి, కానీ అనవసరం మ్యాటర్స్ ఇలా రాయవద్దని ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా. దేవుడు సినిమాలు చేస్తే ఎటువంటి సినిమాని తీయొచ్చు. బికాస్ దేవుడి సినిమాలకి చాలా గ్రాఫిక్స్ వాడాల్సి వస్తుంది. ఆ రోజుల్లో గ్రాఫిక్ లేకుండా చేశారు ఎన్టీ రామారావు గారు. బట్ ఈరోజు గ్రాఫిక్ లేకపోతే జనాలు చూసే పరిస్థితి లేదు. టెక్నాలజీ మారిపోయింది. ఆ రోజు ఏదైనా ఒక దేవుడి సినిమా వస్తే ఎన్టీ రామారావు అంటే చాలా వరకు నాకు పెద్దగా వరకు దేవుడు అంటే ఎన్టీఆర్ అనుకుని పోల్చుకునే అలాంటి అద్భుత ఆయన 100 సినిమాలు తీశాడు, కానీ దేవుడి సినిమాలే మనుషుల్లో నిలబడిపోయాయి ప్రజల్లో. అలాంటి అద్భుతమైన సినిమాలు మరి కన్నడలో నిర్మిస్తూ 3 సినిమాలు అన్నమయ్య లాంటి గొప్ప చిత్రాలు తీశారని మన వారు చెప్పితే నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే ఒకే జాతి పక్షులం. అరే అనుకోకుండా ఆయనకు నేను గతంలో 2 సినిమాల ఫంక్షన్స్కి వచ్చాను, ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు నాకు అర్థమైంది, అరే ఈ దేవుడి సినిమాలు చూస్తున్నందుకే మనం కనెక్ట్ అయ్యామేమో అని. సో నాకు అంటే ఇప్పుడు మా మోహన్ గౌడ్ అన్న చెప్పారు జయహో రామానుజ సినిమా చేస్తున్నారని. నిజంగా ఒక దేవుడి సినిమా తెలిసిన కథ అంటే ఒక రామాయణం ఈ రోజుకు తీసినా కూడా జనాలు చూస్తారు. అలాగే ఒక మహాభారతం చూసినా మళ్ళీ చూస్తారు. రాజుల స్టోరీస్ ఎన్ని వచ్చినా చూస్తారు జనాలు. బట్ స్క్రీన్ ప్లే ఇస్ డిఫరెంట్. సో అలాగా నేను తెలిసిన కథ తీసే సినిమా ఇది జయహో రామానుజ. అంటే రామానుజులు 11th century స్టోరీ తీయాలి. ఎక్కడ షూటింగ్ చేద్దామంటే వైర్లు ఉండొద్దు. సో ఈ కొత్త నెటివిటీ ఎక్కడ కనిపించొద్దు. చాలా ప్రాబ్లం. ఎక్కడన్నా అనుకోకుండా ఒక వైర్ వచ్చిందంటే అది గ్రాఫిక్ ఇచ్చేయాలి. సో ఇలా ఇస్ ద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దేవుడి సినిమాలు తీయడం అంటే అంత ఈజీ కాదు. దేవుడి సినిమాలు చేస్తే అసలు మేము అనుకుంటుంటాం అబ్బా ఇంత టైం పట్టేది, ఈ లోపు నేను 4 సినిమాలు తీసేవాడిని, ఆ డబ్బులు పెడితే 4 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ మనం పేర్లు చెప్పుకుంటాం కానీ తర్వాత ఆ సినిమాలు ఎవరికి గుర్తుండదు. బట్ దేవుడి సినిమా ఒక్కటి తీస్తే సార్ జీవితంలో చాలు, మెమరబుల్, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. ఒక దిక్కు గుంటూరు కారం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సమయంలో వాళ్ళ ఫ్యామిలీకి మీరు ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు ఈరోజు ఒక ట్రైలర్ లాంచ్. ఎందుకంటే ఒక కొడుకు సినిమా హిట్ అయ్యి థియేటర్లో నడుస్తూ బ్లాక్ బస్టర్ టైంలో జీవించి మరణిస్తారు, మరణించి జీవిస్తారు. అదే ఈ యొక్క సినిమా పరిశ్రమలో నాయకులు, కథానాయకులు. మనం ఇప్పుడు అనుకుంటుంటే నిన్ననే నేను మా ఫ్రెండ్స్కి ఇలా చెప్పాను, రేపు కృష్ణ విజయం సినిమాకి వెళ్తుంటే కృష్ణ గారు వస్తురా అంటుండు. అని మర్చిపోయినా లేదా కృష్ణ గారు ఎక్స్పైర్డ్ అయిందా అంటే చూడండి. ఎప్పుడు రెగ్యులర్గా మళ్ళీ టీవీలో సినిమా ఏదో వచ్చేసరికి మనకు ఏమనిపిస్తుందంటే వారు మరణించిరని అనిపించదు, ఎక్కడ అనిపించదు. ఈరోజు కూడా ఎన్టీ రామారావు సినిమా వస్తుంటే అలాగే చూస్తాం మనం. సో అంటే ఒక అప్పటి ఈ కృష్ణ గారు కానీ శోభన్ బాబు గారు కానీ ఎన్టీఆర్ ఆ సినిమాలు ఏ గ్రాఫిక్ లేని టైంలో అద్భుతాలు, ఎక్స్ట్రాడనరీగా ఈరోజు కూడా చూసే అలాంటి గొప్ప సినిమాలండి. మాయాబజార్ కానీ ఏ సినిమా తీసుకున్నా అద్భుతాలు. ఇంతకుముందు మన వాళ్ళు మాట్లాడుతూ గుంటూరు కారం గురించి కృష్ణ ఫ్యాన్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్ ఒక్కటే, ప్రేక్షకులు చాలా తెలివి కలవాళ్ళు. మొన్న వచ్చిన ఒక 500-1000 కోట్ల సినిమా మార్నింగ్ షో బాగాలేదంటే మ్యాట్నీ షో 20% 30% కూడా ఎవరు జనం లేరు. ఇప్పుడు ఏ థియేటర్లో ఒక్క సీట్ ఖాళీ లేదు. మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న 100 థియేటర్లల్లో ఒక్క సీటు ఖాళీ లేదు. 250 రూపాయల టికెట్ 400-500 కొట్టురంటే అది బ్లాక్ బస్టరా ఎవరేజా? జస్ట్ ఇమాజిన్. మొన్న అంటే ఎప్పుడైతే జనం సినిమాకి వెళ్తున్నారో అది బ్లాక్ బస్టర్ అంతే. ఇక రివ్యూస్ అంటారు, ఎవరికి ఇష్టం ఎవరు పడనోళ్ళు రాస్తారు, పడనోళ్ళు రాస్తారు. కానీ పబ్లిక్ మాత్రం చాలా తెలివి కలవాలి.
సినిమా చూడండి అంటే వెళ్ళరు. మొన్న ఈ మధ్యన వచ్చిందో 500-1000 కోట్ల సినిమా వచ్చింది, పేరు ఎందుకు. మార్నింగ్ బాగాలేదంటే మ్యాట్నీ షోకి ఎవ్వరు పోలేదు. అదేవిధంగా సలార్ బాగాలేదని టాక్ వచ్చింది కానీ సూపర్ హిట్ కలెక్షన్స్. టాక్ అంటే ఇదే, బట్ హెవీ కలెక్షన్స్. థియేటర్స్లో ఎక్కడ సీట్లు లేవు, ఖాళీ లేదు. సో అలాగా పబ్లిక్ ఈ రివ్యూస్ కంటే కూడా చాలా తెలివికలవాళ్ళు. అలాగే గుంటూరు కారం నా దృష్టిలో బ్లాక్ బస్టర్. సో మనం ఏదో చెప్పితే జనం చూడరు సార్ సినిమా. మనం మీడియాల ముందు ఎంత బాగా ఇది సూపర్ హిట్ అన్నా కూడా జనం చూడరు. జనానికి నచ్చితే 500 కాదు 2000 రూపాయలు పెట్టి టికెట్ కొని చూస్తారు. అలాగా గుంటూరు కారం ఒక బ్లాక్ బస్టర్ అయింది. ఒక మహేష్ బాబుకు తిరుగులేని విజయాన్ని అందించింది గుంటూరు కారం. రోజు ఆయన తండ్రి గారి సినిమా సూపర్ స్టార్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయి ఇక్కడే ఆ రోజు పెద్ద హిట్ కొట్టిన దర్శకులు ముప్పలేని శివ గారు ఇక్కడే కూర్చున్నారు. ఆయన ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు ఆ రోజుల్లో కృష్ణ గారికి. అటువంటి వేదిక మీదకి పిలిచిన మా అప్పాజీ గారు మమ్మల్ని అందరినీ ఒక వేదిక మీదకి కూర్చోబెట్టి ఓ హిట్ ఇచ్చిన మన ముప్పలేని శివ గారిని, అదేవిధంగా మా అందరినీ ఒక వేదిక మీదకి పిలిచి శోభ గారిని కానీ, అంటే థ్యాంక్ యూ అప్పాజీ గారు, ఆయన మీడియా ప్రచారం కానీ. ఇప్పుడు అలా ఒక జర్నలిస్ట్ గుండి స్వాతి ముచ్చ నడుపుతూ మరొక జర్నలిస్ట్ నివాస్ గారికి సౌత్ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అదే ఫ్రెండ్షిప్ అంటే. ఎప్పుడు కూడా జలసీ ఉండకూడదు. సినిమా ఇండస్ట్రీలో మనకి ఒకరిమొకరు అనుకుంటే కనుక డెఫినెట్లీ సక్సెస్ అవుతాం. ఆ నివాస్ కూడా నా ఫ్రెండే. సౌత్ సినిమా వస్తూనే నేను చూసి ఈ వేదిక మీద సంతోషపడ్డా. నా యాడ్ ఉంది ఇందులో రామానుజ. సో చాలా హ్యాపీ ఫీల్ అయింది. అదే అప్పాజీ. ఆయన ఎన్ని సంవత్సరాలుగా స్వాతి ముత్యం అని నడుపుతూ ప్రతిరోజు ఇలా ఓపెన్ చేస్తే చాలా స్వాతి ముత్యం వస్తూనే ఉంటుంది. సో గ్రేట్ పబ్లిసిటీ. మరి ఈ సినిమా కృష్ణ విజయానికి అప్పాజీ ఒక విజయకారకుడు అవ్వాలని, నాంది బతకాలని, ఈ సినిమాని పబ్లిక్లోకి బాగా తీసుకెళ్ళాలి. నారాయణ దీన్ని మంచి ఎక్కువ థియేటర్లలో నారాయణ నీవు కూడా ప్రమోట్ చేయాలని, మరి ఈ సినిమా మనమందరం కృషి చేసి మరి కృష్ణ గారి గుర్తుగా మధుసూదన్ గారు ఆల్రెడీ సక్సెస్ఫుల్ డైరెక్టర్. మరి మీకు బ్యాక్ బోన్ ఉన్న నాగరాజు గారు హంపి నుంచి హోస్పేట నుంచి వచ్చారు. మరి గ్రేట్ అండి. ఒక డైరెక్టర్గా ఆయన ఇంత మంచి హిట్ ఇచ్చినా కూడా నాకు నాగరాజు గారు చేపట్టే ఈ సినిమా దాకా వచ్చిందని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. మన మధుసూదన్ గారు గ్రేట్ అండి. మీరు ఎందుకు ఇక్కడ వేదిక మీద కూర్చోకుండా కిందికి వెళ్ళిపోయారు? అందుకే మిమ్మల్ని వేదిక మీదకి రమ్మని కూర్చోబెట్టాము, రండి. అదే చెప్పారు మధుసూదన్ గారు. సో బ్యాక్ బోన్ అని. సో మీరు బ్యాక్ బోన్గానే ఉండాలి. అలాగే మా గిడుగు కాంతకృష్ణ గారు 2 సినిమాలు ఎలాగైతే తీస్తున్నారో మీరు కూడా మధుసూదన్ గారి ద్వారా త్వరలో స్టేట్ సినిమా కూడా మళ్ళీ తీపియాలని మధుసూదన్ గారికి తెలియజేస్తూ మరి మీకు కాంతకృష్ణ గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మేము ఒక సినిమా తీస్తానికే మేము గట్స్ కావాలి మాకు. అలాంటిది మీరు 2 సినిమాలతో వస్తున్నారు. గ్రేట్ అండి. కంగ్రాచులేషన్. ఇక్కడ సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరిని ఈ తెలుగు సినీ పరిశ్రమ ఆస్వాదిస్తుంది, మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఒక నిర్మాత అంటే పెద్ద సినిమాలు ఇయర్లీ ఒక 20-30 ఉంటాయి. బట్ చిన్న సినిమాలు కొన్ని 100 వస్తాయి, 200-300, 400 వస్తాయి. ఈరోజు కార్మికులకి అన్నం పెట్టేది చిన్న సినిమాలే. పెద్ద సినిమాలు 20 కూడా ఉండవు, మొత్తం 30 కలిపితే అంత ఇయర్లీ రిలీజ్కి. బట్ చిన్న సినిమా మీలాగా ఇన్స్పైర్ అయ్యి రాకపోతే కార్మికులకి ఇక్కడ ఫుడ్ ఉండదు. సో మీలాగా రావాలి, సినిమాలు తీస్తేనే ప్రొడక్షన్ అవుతుంది, ఎంతోమంది కార్మికులకి ఈరోజు ఫుడ్ దొరుకుతుంది. కాబట్టి మీరు రావాలి, మంచి సినిమా తీయాలి. మీకు డెఫినెట్లీ వెల్కమ్. మా అప్పాజీ గారు ఉన్నారు, మీకు సహకరిస్తారు అండ్ బాట చూపిస్తారు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. సో ఆల్ ది బెస్ట్ చెప్తూ అమ్మ మీకు మేము కూడా తోడుగా ఉంటాం, నీడగా ఉంటాం, ప్రతి కంపల్సరీ మీకు ఉంటాం. మా మోహన్ గౌడ్ అన్న ఆంధ్రప్రదేశ్లో ఒక ఫిలిం అంటే మేము 2008లో అంతకుముందు తెలుగు ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. 100 సినిమాలు ఆగిపోయి ఉన్నాయి. రిలీజ్ చేయడం కష్టమైన టైంలో మా మోహన్ గౌడ్ అన్న నాయకత్వంలో ఆ రోజు మేమందరం కలిసి నిరాహార దీక్షలు చేశాం. 2008 మొత్తం టోటల్ ఎంటైర్ 2 రాష్ట్రాలు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం 2008లో
మొత్తం ప్రజలందరూ కూడా సినిమా పరిశ్రమ మీద కన్నుబడేలాగా చేయడానికి ముఖ్య కారకుడు వన్ ఆఫ్ ద పర్సన్ మాతో పాటు మోహన్ గౌడ్ గారు. అలాగే ఉద్యమం చేస్తే మేము పర్సంటేజ్ విధానం వచ్చి తర్వాత రిలీజ్కి ముందుకొచ్చిన వ్యవస్థ ఇది. అందులో భాగంగా ఎప్పుడు నిర్మాతలకు తోడు ఉండే మా సోదరుడు మోహన్ గౌడ్ గారు, అదేవిధంగా ఏపీ ఛాంబర్ స్థాపించి ఈరోజు ఏపీలో కూడా కార్మికులకి అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు మోహన్ గౌడ్ గారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శర్మ గారు పద్మాలయ నుంచి వచ్చారు. అదేవిధంగా మా గౌరీ గారు ఎప్పటి నుంచో పాత పరిచయం. ఆయన కూడా ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్, అంటే చిన్నప్పటి నుంచి ఒక కృష్ణ అభిమానిగా ఉండి మరి ఈరోజు కృష్ణ గారి సినిమా ఉంది అని తెలుసుకొని రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఆమె కూడా విజయవాడ నుంచి వచ్చారట, ఇప్పుడే తెలిసింది. అంటే అలాగా ఇక్కడ తెలిసిన వాళ్ళు నలుగురే, బట్ తెలియని వాళ్ళు లక్షల మంది కృష్ణాభిమానులు, లక్షలు. అంటే కొందరు చెప్పుకోలేరు, కొందరు రాలేరు, బట్ కృష్ణ అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అందులో 10% సినిమా చూసిన కృష్ణ విజయం, ఇది బ్లాక్ బస్టర్ విజయం అవుతుందని ఆల్ ది బెస్ట్ చెప్తూ, మధుసూదన్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ, తెలుగులో ఇంకొక మంచి సినిమా తీయాలని, మీకు మేమందరం తోడుగా ఉంటామని. కన్నడలో కూడా ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు అయోధ్య రామ్. మాది కూడా ఇప్పుడు మేము జవహర్ రామానుజ పాన్ ఇండియా సినిమా చేస్తున్నా. నేను అన్ని లాంగ్వేజ్ 11 లాంగ్వేజెస్లో నేను 11 క్యారెక్టర్లు చేస్తున్నా. ఫస్ట్ 11 క్యారెక్టర్లతో వస్తున్నాను. సో ఈ సినిమాని ఎందుకంటే 100 సినిమాలు జనరల్ సినిమాలు వస్తాయి, దేవుడి సినిమా 1, 2 వస్తాయి. ఇప్పుడు హనుమాన్ అనే ఒక సినిమా వస్తే ఆరాధిస్తున్నారు జనం. అంటే దేవుడి సినిమాలు తక్కువ, ఇయర్లీ 1000 సినిమాలు వస్తే అందులో దేవుడి సినిమా 1, 2 ఉంటాయి, లేకపోతే లేదు. అలాంటి దేవుడి సినిమాలు మనం తీస్తున్నాం కాబట్టి పూర్వజన్మ సుకృతం అది. మీరు కూడా 3 సినిమాలు తీసారు, అది నిజంగా పూర్వజన్మ లేని. లాస్ట్ టైం సుమన్ గారు మాట్లాడుతూ అదే చెప్పారు, అన్నమయ్యలు వెంకటేశ్వరుడిగా అయినా అంటే అది నాకు ఎన్నో జన్మలు రాసి ఉంది కాబట్టి అట్లా జరిగింది. దేవుడి క్యారెక్టర్ అందరికీ సెట్ కాదు. సో అలాగా దేవుడి క్యారెక్టర్ రావడం నాకు అదృష్టం. మా హుస్సేన్ గారు మరి మీ సినిమా విజయంలో మేము పాల్పంచుకోవడం మాకు అదృష్టంగా భావిస్తూ, సో కంగ్రాచులేషన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయి వెంకట్ గారు. చిన్న సినిమాలకు మాత్రమే కాదు, చిన్న పత్రికలకు కూడా ఇప్పుడు థ్యాంక్ యూ. ఇప్పుడు 90% సక్సెస్ రేట్ కలిగినటువంటి అతి కొద్ది మంది కృష్ణ గారిని అభిమానించాలని ప్రతి ఒక్కరికి ఎందుకు అనిపిస్తుందంటే ఆయన వ్యక్తిత్వం మంచిది, మనసు మంచిది, ఆయన గుణం మంచిది, ఆయన ఓపెన్ మైండ్తో మాట్లాడతారు. అందరు హీరోలకి అభిమానులు ఉంటారు కానీ కృష్ణ గారికి ఉండే అభిమానులు మాత్రం ప్రత్యేకంగా ఉంటారు. ఎందుకంటే కృష్ణ గారి మనస్తత్వం ఎలా ఉంటుందో వాళ్ళ అభిమానుల మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. సో కృష్ణ గారి అభిమానులు ఎంత మంచివాళ్ళు అంత దౌర్జన్యం కూడా చేస్తారు. ఏదైనా సరే మంచిగా ఉంటే మంచిగా ఉంటారు. మంచి వాళ్ళకి మంచి వాళ్ళంతా, మోసగాళ్ళకి మోసగాళ్ళు కూడా వాళ్ళు. అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ముఖ్యంగా ఒక కృష్ణ గారి అభిమానిగా నేను ఎంత అదృష్టవంతుడని చెప్పాలంటే, దాదాపు 33 ఏళ్ళు ఆయన దగ్గర పనిచేస్తున్నప్పుడు కరోనా టైంలో కూడా నేను గృహప్రవేశం అవుతున్నాను, ఇల్లు కట్టుకుంటున్నాను, దయచేసి మీరు వచ్చి ఆశీర్వదిస్తే బాగుంటుందంటే, ఇలా కరోనా టైంలో నేను ఏమొస్తానయ్యా, నువ్వేమో నీ ఫ్యాన్స్ అంతా వస్తారు, తర్వాత అసలే జర్నీ కూడా చేయాలి నేనంటే, కాదండి మీరు ఆశీర్వదించకపోతే నాకు ఆనందంగా ఉండదు, గృహప్రవేశం చేశానన్న ఆనందంగా ఉండదంటే, ఆయన గృహప్రవేశానికి వచ్చి అరగంట సేపు మా ఇంట్లో ఉండి నేను పూజ జరిగేటప్పుడు ఏం చేస్తే అది చేసి చక్కగా నన్ను ఆశీర్వదించి మా కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్ళారు. అది నేను జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేదు. అలాగే కృష్ణ గారి అబ్బాయిగా మేము కృష్ణ గారి అబ్బాయి పెద్ద అబ్బాయి రమేష్ బాబుని కానీ మహేష్ బాబుని కానీ మేము అభిమానులంతా కూడా కృష్ణ గారి అబ్బాయిలుగా మేము ఎంతో అభిమానిస్తాం, గౌరవిస్తాం. అలాగే మహేష్ బాబు నటించిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ మెగా హిట్ గుంటూరు కారం. ఆ గుంటూరు అనేది ఎందుకు పెట్టారంటే కృష్ణ గారు పుట్టిందే గుంటూరు జిల్లా గురిపాలలో. సో గుంటూరు కారం ఎంత ఘాటుగా ఉంటుందో, ఆ మిర్చి ఎంత గరంగా ఉంటుందో, పర్టికులర్గా గుంటూరు కారమే పచ్చళ్ళలో ఎందుకు వాడతారో అందరికీ తెలిసిన విషయమే. సో ఆ గుంటూరు కారం ఘాటు తెలియాలని చెప్పి ఆ గుంటూరు కారం పెట్టారు. సరే, ఈ సినిమాల రిలీజ్ టైముల్లో ఈ రివ్యూస్ రాసేవాళ్ళు కానీ లేకపోతే కామెంట్ చేసేవాళ్ళు కానీ ఊరికనే ఈ సెల్ ఫోన్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు వచ్చినాక ఇదో పిచ్చిగా తయారైంది. ఏది పడితే అది మాట్లాడుకోవడం, ఏది పడితే అది రాసుకోవడం, ఇది ఒక ఫ్యాషన్గా అయిపోయింది.
ముఖ్యంగా కృష్ణ గారు కానీ మహేష్ బాబు కానీ ఘట్టమనేని హీరోలు వాళ్ళు మంచి మనస్తత్వమే. వాళ్ళకి ఎంతమంది అభిమానులు ఉన్నారో అంతమంది శత్రువులు కూడా ఉన్నారు వాళ్ళకి. అందుకనే కావాలని పొడుస్తుంటారు, గిల్లుతుంటారు, పొడుస్తుంటారు. వాళ్ళు ఎంత పొడిస్తే అంత ఘాటుగా ఉంటుంది ఆ గుంటూరు కారం. సో గుంటూరు కారం మామూలు హిట్ కాదు. ఈ సభాముఖంగా చెబుతున్నాను, అది సెన్సేషనల్ సూపర్ హిట్. అది ఎన్ని రోజులు ఆడుతుందో, ఎన్ని 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 వారాలు ఆడుతుందో మీరే తర్వాత చూస్తారు. ఆ ఫంక్షన్లో మనం అందరం కలుస్తాం. ఇప్పటికీ కూడా కృష్ణ గారి సినిమాలు రోజుకు 3-4 సినిమాలు యూట్యూబ్లో చూస్తూనే ఉంటానండి. ప్రతిరోజు ఈ యూట్యూబ్లో వచ్చిన దగ్గర నుంచి మాత్రం సెల్ ఫోన్లో 3-4 సినిమాలు కృష్ణ గారి, జయప్రద గారి కానివ్వండి, అందరి మొత్తానికి ఒక్కటి నుంచి ఇలా మొదలు పెడితే రోజు 3-4 సినిమాలు చూస్తే కానీ నేను నిద్రపోతాను కృష్ణ గారివి. ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాను అనమాట, ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళేది లేదు కదా అనుకుంటాను. మళ్ళీ అనుకుంటా ఎక్కడికి వెళ్ళలేదు కదా కృష్ణ గారు, మనతోటే ఉన్నారు కదా, మనలోనే ఉంటారు కదా, ఆయన అందరి గుండెలో మనం అందరూ ఉన్నాం అనుకుంటాం అనమాట. అట్లా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. కృష్ణ విజయం చిత్రం ఆ పేరే చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఇంతవరకు అందరూ కృష్ణ గారి గురించి చెప్పినవన్నీ అసలు మా చిన్నప్పటి రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి. ఈ పిక్చర్ చూసిన తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఈ పిక్చర్ ఎప్పుడు చూడాలా అని ఉంది. ఎప్పుడు చూపెడతారో తెలియట్లేదు. నేను టికెట్ తీసుకునే వస్తాను. ఎందుకంటే కృష్ణ గారు చాలా చాలా బాగా నటించారు. అండ్ హీరో, హీరోయిన్ అండ్ ఈ పిక్చర్ ఎడిటర్ ఎవరో కానీ చాలా బాగా చేశారు. ఆయనకి కంగ్రాచులేషన్స్. బికాస్ ఆ ఎడిటింగ్లో మనకేమనిపిస్తుంది అంటే సో మెనీ ఆర్టిస్ట్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని బాగా ఎక్స్పోజ్ చేశారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకేమనిపిస్తుందంటే ఆ ఎడిటింగ్ వల్ల ఈ పిక్చర్ ఒక ట్రైలర్ చూసిన తర్వాత ఈ పిక్చర్ ఎప్పుడు చూద్దామా అనిపిస్తుంది. మేబీ కృష్ణ గారు చాలా లవ్లీగా, హ్యూమరస్గా అనిపించారు. ఆయన మాట్లాడడం కానీ, ఒక 5 లక్షలు పంపించేయి నేను నాన్ని వదిలేస్తాను అని అనడం కానీ, అవన్నీ నిజంగా మనకి చాలా బాగా ఉంది. డైరెక్టర్ మధుసూదన్ గారికి కంగ్రాచులేషన్స్. ఆయన సాత్విక పిక్చర్స్ అంటే దేవుడి మీద పిక్చర్లు తీశారని చెప్పారు, కానీ ఈ పిక్చర్ చూస్తే అలా అనిపించట్లేదు. మీరు మంచి కమర్షియల్ పిక్చర్స్ కూడా చేస్తారని తెలిసింది. కంగ్రాచులేషన్స్ అండి, చాలా బాగుంది. బికాస్ ట్రైలర్ ఈజ్ వెరీ గుడ్. సెకండ్ టైం చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడే వేసా కదయ్యా మళ్ళీ ఏం చూస్తామనిపిస్తుంది, అలా అనిపించలేదు. బికాస్ ది ట్రైలర్ ఈజ్ రియల్లీ వెరీ గుడ్. మంచి పబ్లిసిటీ చేయండి. ఇట్ విల్ గో టు ద పబ్లిక్. బికాజ్ మీకు డిజిటల్ రైట్స్ కూడా చాలా బాగా వస్తాయి వీటికి. మెల్లగా చూసి బిజినెస్ చేయండి. బికాస్ నవడేస్ డిజిటల్ రైట్స్ బాగా క్యారీ ఆన్ అవుతోంది. ఇందులో కృష్ణ గారు కానీ, నాగబాబు గారు కానీ, అసలు ఎంతమంది ఆర్టిస్ట్ అండి బాబు, ఎలా మేనేజ్ చేశారు. రియల్లీ వండర్ఫుల్గా ఉంది. ఈ పిక్చర్ కృష్ణ విజయం, మహా విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పిక్చర్ని తీసిన మధుసూదన్ గారికి రియల్లీ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ ఫంక్షన్కి పిలిచిన అప్పారావు గారికి చాలా థ్యాంక్స్. అండ్ చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, అండ్ రిక్వెస్ట్ ద మీడియా, ఈ పిక్చర్ని జనాల వరకు తీసుకెళ్ళండి. బికాస్ దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఫర్ మీడియా. అది నాకు తెలుసు. నేను రిలీజ్ చేసే ప్రతి పిక్చర్ని చాలా బాగా అడ్వర్టైజ్ చేస్తారు. ఎందుకంటే మీడియా ఎప్పుడు నా ఫ్యామిలీ లాగా నాతో ఉంటారు. కాబట్టి ఐ ఫీల్ అండ్ రిక్వెస్ట్ ద ఎంటైర్ మీడియా టు టేక్ దిస్ పిక్చర్ టు ఆడియన్స్. అలాగే ల్యాంకో బాలాజీ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. ఈ కార్యక్రమం కోసం ఇక్కడికి ఇచ్చేసినటువంటి కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ అందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మీ చేతిలో పెట్టి అన్నపూర్ణ అన్న పెట్టినట్టే రండి.
ల్యాంకో బాలాజీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. ముందుగా పద్మాలయ శర్మ గారు మాట్లాడతారు కృష్ణ గారితో ఆయనకున్న అనుబంధం గురించి.